ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవెనల గంప మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. చాలామందికి దీవించబడాలని ఆశ ఉంటుంది. అయితే ఆ దీవెన స్థిరంగా మన జీవితాలలో ఎలాగ ఉంటుంది? మరి దీవెన ఏ విధమైన విధానంలో మనకు వస్తుంది, మనం సొంతం చేసుకోగలుగుతాం అనేది వాక్యానుసారంగా మనము చూడాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మరి ఈ లోకంలో అనేక మంది దీవించబడుతూ వస్తున్నారు. అయితే అది దీవెననే అంటారా? దీవించబడిన వారు మన కళ్ళ ఎదురుగా చాలామంది కనబడుతూ ఉంటారు. ఐశ్వర్యవంతులు ఉన్నారు, మరి ఆరోగ్యవంతులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్పగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. అయితే అది దీవెన అంటారా? అది దీవెన, శ్రేష్టమైన దీవెన అంటారా? మనం వాక్యానుసారంగా ఏది నిజమైన దీవెన అనేది మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నెడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలంట. విన్న మాట ప్రకారంగా మనం అనుసరించి జీవించాలట. నడుచుకొని నెడల అనగా ప్రవర్తించినప్పుడు మనకు దేవుడు చెప్పిన దీవెనలన్నీ కూడా ప్రాప్తిస్తాయి, అనగా సొంతమవుతాయి. అసలు దీవెన అంటే ఏంటి చెప్పండి? దీవెన అంటే దేనిని మనం దీవెన అంటాం? డబ్బు ఉండటం దీవెన? చెప్పండి. మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటం దీవెన? దీవెననే అది. అయితే అది శ్రేష్టమైన దీవెనగా, శాశ్వతమైన దీవెనగా మరి ఎలా మనం లెక్కలోకి తీసుకుంటాము అని అంటే, క్రీస్తును కలిగి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. క్రీస్తును కలిగి ఉన్నవాడే ధనవంతుడు. క్రీస్తును కలిగి ఉన్నవాడే ఆరోగ్యవంతుడు. ఎట్లా అంటే, యేసయ్య లేని జీవితము నిష్ఫలం అయిపోతుంది. చూడండి, దీవెన అంటే అసలు మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం. రకరకాలుగా దీవెన అంటే డబ్బు ఉండడం, సంపద ఉండడం, ఇంకా లోకంలో వాళ్ళు అనుకున్నటువంటి ఆనందాలు అనుభవించడం, ఇదే మాకు ఆశీర్వాదం, ఇదే మాకు దీవెన అంటుంటారు. అయితే అసలు దీవెన ఏంటి అనగా సంతోషాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధి జీవితాన్ని, భద్రతను, ఆయుష్ను అనుభవించటమే. మరి ఇవన్నీ రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ఒకటి ఉంటే మరొకటి ఉండదు. ఆరోగ్యం ఉంటే ఆయుష్ లేదు, మరి సంతోషం ఉంటే సమాధానం ఉండదు. ఈ ఒకదానికొకటి సంబంధం లేని విధంగా మనం జీవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవునిలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ఎలా ఆనందిస్తాము? ఒకవైపు అనారోగ్యం, ఒకవైపు కష్టము, ఒకవైపు కన్నీరు, దుఃఖము ఉంటే, రోగాలు వెంబడిస్తూ ఉంటే, దరిద్రత వెంబడిస్తుంటే ఎలాగన మనం ఆనందించగలుగుతాం? అయితే ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనకు బదులుగా మనకు రావలసిన నష్టాన్ని, మనకు రావలసినటువంటి ప్రతి విధమైన దరిద్రతను, అనారోగ్యతలను, సమస్యలను ప్రతిదీ కూడా ప్రభు వారి మీద వేసుకొనుటను బట్టి మనకు దేవుడు ఇట్టి సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను, భద్రతను, ఆర్థికపరమైన దీవెనలను దేవుడు మనకు దయచేస్తున్నాడు. అది కదా దీవెన అంటే. క్రీస్తుతో కూడా ఉన్నవారు, క్రీస్తును కలిగి బ్రతుకుతున్నవారు, క్రీస్తును తమ క్రియలలో చూపిస్తున్నవారు, వారు నిజమైన ఐశ్వర్యవంతులు. అది దీవెన. నిజమైన దీవెన అంటే ఏంటనుకున్నారు? క్రీస్తు యొక్క గుణాలు ప్రతిబింబింప చేయటమే. ఆస్తిపరులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్ పొందిన వారిగా, భద్రతను కలిగిన వారుగా ఎలా ఉంటారంటే, క్రీస్తు వారితో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి అని దేవుని యొక్క వాక్య భాగంలో, మనం లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం కదా. అనగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మరి వినాలి. విన్న వాక్యాన్ని
పాటించాలి, నడుచుకోవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు తప్పకుండా దేవుడిచ్చిన దీవెనలన్నీ కూడా మనకు సంప్రాప్తమవుతాయి, అనగా సొంతము చేసుకుంటాం. ప్రసంగి గ్రంథకర్త అంటాడు చూడండి, 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం రండి చూద్దాం. 3వ అధ్యాయము 13వ వచనంలో మనం ఇలాగ చదువుకుంటాం. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నానని ప్రసంగి రాస్తున్నాడు. అనగా తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించి సంతుష్టికరంగా తను ఆహార పదార్థాలు తీసుకోవడం, ఆహారం భుజించడం, అది దేవుడిచ్చినటువంటి బహుమానమే అంటున్నాడు. నిజమే కదా. చేసినటువంటి కష్టం వృధా పోకుండా సమాధానంతో సంతోషంగా ఆరోగ్యంగా దేవుడిచ్చిన ఆ యొక్క ఆహారాన్ని భుజించటం అది దేవుడిచ్చిన బహుమానమే అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అంతే కదా ప్రియమైన దేవునిలారా, నిజంగా ఎంతోమంది కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, వేలకు వేలు, కోట్లకు కోట్లకు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. అయితే వారు వాళ్ళ కష్టార్జితం వలన సంతృప్తిగా తినగలుగుతున్నారా? వారు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతూ ఉన్నారా? ప్రియమైన దేవునిలారా, ఎందుకు వారు తినలేకపోతున్నారు? సమృద్ధిగానేమో ఉంది, ఎందుకు తినలేకపోతున్నారు? కారణం ఏమిటి అంటే వారి యొక్క శరీర బలహీనతలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, రోగాలు. కాబట్టి వారు సంపూర్ణంగా మంచిగా తినలేరన్నమాట. అది వారికి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది, విచారాన్ని కలిగిస్తుంది. అరే, నాకు ఇంత ఉండి కూడా నేను ఏమీ సంతోషం లేదే, నాకు తినలేకపోతున్నానే అని అనుకుంటారు. కానీ ఇది దేవుడిచ్చు బహుమానమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి బహుమానం దొరుకుతుందో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన మాట శ్రద్ధగా వినిన వారికి, ఆయన మార్గములలో నడిచిన వారికి, ఆయనకు లోబడిన వారికి, ఆయనకు విధేయత చూపించి ఆయనకు నమ్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి వారికి ఈ యొక్క దీవెనలు సంప్రాప్తమవుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రియమైన దేవునులారా, కష్టార్జితం వలన సుఖం అనుభవించట అది దేవుడిచ్చిన బహుమానమే అని మనం తెలుసుకున్నాం కదా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి మనము 20 వచనాలుగానే చదివితే రండి చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదువుకుంటే ఒక కుటుంబం ఉన్నది. అక్కడ దేవుడు ఆ కుటుంబానికి ఏమేమి ఇచ్చారో చూడండి. దేవుడు తన యొక్క బిడ్డలకు ఎలాంటి దీవెనలు సమకూరుస్తారో మనం ఈ యొక్క వచన భాగాల్లో చదువుకుంటాం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇది ఏ వానికి భాగ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుళ్ళారా, చూసారా, దేవుడు తన కష్టార్జితమును అంతటిని అనుభవిస్తూ ఎలాగనంట చూడండి, క్షేమముగా బ్రతుకుట అది వాడికి దేవుడిచ్చిన భాగ్యమే అంటున్నారు. చూసారా, అనగా మనకు అన్ని విషయాలలో క్షేమాన్ని మనం అనుభవిస్తూ, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ, చూడండి అలాగ బ్రతుకుచుండట దేవుడిచ్చిన భాగ్యమే. నిజమే కదా, దేవుడిచ్చిన భాగ్యం కాదంటారా? ఇది చూడముచ్చటగా ఉందంట. దేవుడు దీవించిన కుటుంబం ఇలాగ ఉంటుంది. తర్వాత 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అని అనుకొనవలెను అంటున్నాడు. అనగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగంలో 1-2 వచనాల్లో ఎప్పుడైతే ఆయన మాట శ్రద్ధగా వింటామో, ఆయన మాట వినడమే కాదు ఆయన మార్గాలలో మనం నడుస్తామో, అనుసరించి ముందుకు వెళ్తామో, అప్పుడు ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఏ దీవెనలు? మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తాం, క్షేమాన్ని అనుభవిస్తాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, భద్రతను అనుభవిస్తాం. రండి కింద వచనం కూడా చదువుకుందాం. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. అయ్యో, నేను అప్పుడు ఎంతో బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదని తన ఆయుష్కాల దినములను విచారముగా ముందుకు రాడనమాట. అలా కాకుండా ఎప్పుడు కూడా సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, సమాధానాన్ని పొందుతున్నాడు, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ హృదయానికి ఆనందము చూడండి, అన్ని ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, సంపద, ధన ధాన్య సమృద్ధి ఇచ్చాడు.
మంచి పేరు ఖ్యాతి ఇచ్చాడు. ఇంకేంటి ప్రియమైన దేవునిలారా, ఇది నిజమైన దీవెన. ఇది ఎలాగొస్తుందంట? ఆయన మాట శ్రద్ధగా నీవు వినిన ఎడల, శ్రద్ధగా విని పాటించుట వలన, నడుచుకొనుట వలన, విధేయత చూపుట వలన ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అంటున్నాడు. మరి ఈ కుటుంబంలో చూడండి, ధనమిచ్చాడు, ధాన్యమిచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. అంత మాత్రమేనా? హృదయానికి ఆనందం కూడా కలుగజేశాడు. అనగా అన్నిటినీ అనుభవించటానికి ఆరోగ్యం ఉన్నది, సంతోషం ఉన్నది, సంపద ఉన్నది, ధనం ఉన్నది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రియమైన దేవునిలారా, ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుడిచ్చే ఆశీర్వాదం ఇలాగుంటుంది, మితి లేకుండా ఉంటుంది. అంటే ఒక లిమిట్ అనేది ఉండదు. ఆయన ఇచ్చుట ప్రారంభిస్తే ఇక చూడండి, ఆ దీవెనలు అంత గొప్పగా ఉంటాయి. నిజంగా ఈ దీవెనల గంప ప్రతి విశ్వాసి కుటుంబంలో ఉండాలి. ప్రతి విశ్వాసి ఈ దీవెనలను మోయాలి. ప్రియమైన దేవునిలా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ దీవెనను తీసుకొని వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుందంట. చూసారా? అనగా ఆయన దీవించిన వారే దీవించబడిన వారు. మన కష్టార్జితం వల్ల మనం ఎప్పుడు కూడా గొప్పవారము కాలేమనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవునిలారా, ఏమనుకుంటున్నావు? నా జ్ఞానం వల్ల నేను ఇంతటి వాడిని అయ్యాను, నా బలం వల్ల నేను ఇంత సాధించాను. ఏమి కాదు ప్రియమైన దేవునిలారా, అవన్నీ కూడా సున్నానే, ఏమీ లేదు. యేసయ్య ఇవ్వకపోతే నువ్వు ఏమి చేయలేవు. మన వల్ల ఏమీ కాదు. దేవుడే మన హృదయానికి ఆనందము దయచేవాడు. దేవుడే మనకు ధనాన్ని, ధాన్యాన్ని, సమృద్ధిని అనుగ్రహించువాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనక ఇవన్నీ కూడా మనకు సంప్రాప్తం అవ్వాలని ఆయన సిద్ధపరిచాడు. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్నావా? నాకు దీవెన కావాలి అంటే ఆ దీవెన నీకు కావాలి. ఆ దీవెన నీకు స్థిరంగా ఉండాలి అని అంటే నువ్వు గ్రహించవలసిన ఒక సత్యం ఉన్నది. ప్రియమైన దేవునిలారా, నువ్వు గ్రహించి సత్యం దానిని స్వీకరించుకొని నేను దీనిని తీసుకొనిచున్నానని నువ్వు ఆయన మాటను ఎప్పుడైతే అంగీకరిస్తావో, విశ్వాసంతో నమ్ముతావో, దానిని నువ్వు ఆ మాటను విడుదల చేస్తావో, అప్పుడు తప్పకుండా నువ్వు ఈ దీవెనల గంపను అనుభవించగలుగుతావు. నీకే కాదు, 1000 తరాల వరకు ఈ యొక్క దీవెనల గంప, ఈ కృప కలిగిన గంపను మోసుకొని వెళ్తావు. తరతరాలకు నీ ఇంట్లో నువ్వు దీవెనకు మూలంగా తయారవుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామందికి దీవించబడాలని ఉంటుంది, కానీ ఈ పద్ధతులు, దేవుడు పెట్టిన నియమాలు, ఒక క్రమశిక్షణకు ఇష్టపడరు. మాకు కావాలంటారు దీవెన, కానీ దేవుడు చెప్పిన మాట వింటారు, కానీ శ్రద్ధగా వినరు. అక్కడే లోపం వస్తూ ఉన్నది. వింటారు, విన్నట్టుగా నడుచుకుంటూ ఉంటారు, విన్నామని చెప్తుంటారు, కానీ వారి క్రియల్లో దేవునికి విధేయత చూపించరు. అలాంటప్పుడు దీవెన ఎలా వస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవుని మాటను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆసక్తికరంగా మరి ఆయన మార్గాలలో నడుస్తారో, లోబడతారో, వారికి ఈ దీవెనలన్నీ సమృద్ధిగా ప్రాప్తిస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడింది, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును అని రాయబడింది. సంతోష హృదయం అంటే దేవుడు ఆ హృదయానికి ఆనందాన్ని దయచేసినప్పుడు మరి అది ముఖములో తేటగా కనబడుతుంది. అనగా వారి ముఖంలో చింత ఉండదు, దిగులు ఉండదు, విచారం ఉండదు. కారణం ఏమిటి? వారి హృదయంలో దేవుడు ఆనందాన్ని వారికి జత చేశాడు. లోపల వారి హృదయాన్ని ఆనందంతో నింపాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది గ్రహించాలి. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎప్పుడైనా దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నీకు సమాధానము, నెమ్మది ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆయుష్నిస్తుంది, భద్రతనిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇది స్థిరముగా నీలో, నీ కుటుంబంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. చూడండి, మనం ఈ మాటలన్నీ దేవుడు చెప్పే సంగతులు శ్రద్ధగా విన్నామనుకోండి, బాగా లోబడ్డాం, విధేయత కలిగి ఉన్నాం, దేవుడు చెప్పినట్టుగా మనం ఆయన సహవాసంలో ఎదుగుతూ వస్తున్నాం. అది ఎంత ధన్యత కదా. అందుకని దేవుడు అంటున్నాడు, భూమి మీద సమస్త జనముల కంటే నీకు మంచి పేరు నేను కలగజేస్తాను అంటున్నాడు. అందరికంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. చూసారా? అయితే దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అది నీవు గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దీవించబడాలని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో చూసావా? నువ్వు దీవించబడాలి. నువ్వు దీవించబడమే కాదు, నీతో పాటుగా అనగా ఈ దీవెన నువ్వు తరతరాలకు మోసుకొని వెళ్ళాలి.
నువ్వు దీవెనను మోసుకొని వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకలు, మందలు ఇవన్నీ కూడా విస్తారం అవుతాయంట, వృద్ధిపరచబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి చూడండి, నీ చేతిలో దేవుడు ఏం పెట్టాడో, ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు వృద్ధిని చూస్తావు. అభివృద్ధి, చాలా క్షేమకరమైనటువంటి స్థితిగతులు, అంటే నష్టము లేకుండా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, అలాగనే నీ గంప, నువ్వు పిండి పిసికే ఆ తొట్టి, అనగా చూడండి, సారేపత విధవరాలు ఇంటిలో కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. అయితే ఆమెకు ఏలియా ఏమని ఆజ్ఞాపించాడు? అమ్మా, సరే మంచిది, నీకున్నది కొంచెమే, నేను కూడా ఎరిగి ఉన్నాను. అయితే నువ్వేం చేస్తావంటే మొదట అప్పము చేసి నాకు తీసుకురా అన్నాడు. అది చెప్పాడు. మొదట నువ్వు అప్పము చేసి ఉన్న పిండితోనే తీసుకొని నా దగ్గరికి రా అన్నప్పుడు ఆమె అదే విధంగా ఆయన మాటకు లోబడి మొట్టమొదటి అప్పము చేసుకొని ఏలియాకు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ పిండి పిసుకు తొట్టె సమృద్ధితో నింపబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పిండి వస్తూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సమృద్ధి చూసారా? అది దేవుడిచ్చే దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అలాగనే చూడండి, ఆ నూనెలో బుడ్డి అయిపోయిందా? అయిపోలే. ఎందుకు? దేవుని మాటకు విధేయత చూపించిన వారికి సమృద్ధి అలాగా ఉంటుంది, కొరత లేని దీవెన ఉంటుంది, అది విస్తారం అవుతూనే ఉంటుంది, విచారం ఉండదు అక్కడ. ఇంకా ఆమెకు దిగులేముంది చెప్పండి? ఆ కరువు కాలం అంతా కూడా దైవజనుడికి అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేయగలిగింది. అంత మాత్రమే కాదు, తన ఇంటి వారందరూ కూడా కరువు కాలం అయిపోయే వరకు కూడా దేవుడు పోషించాడు. ఆ యొక్క పిండి పిసుకు తొట్టెలో నిండుగా పిండి వస్తూనే ఉంది. ఆ యొక్క నూనె యొక్క బుడ్డిలో నూనె విస్తారం అవుతూనే వస్తూ ఉంది, నింపబడుతూనే వస్తుంది. ఇది దేవుడిచ్చే దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలాగ దీవించబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎప్పుడు కొరతతో చాలని బతుకులు, అప్పులు, రోగాలు, సమస్యలు ఇలాగ ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనము వర్ధిల్లాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆరోగ్యవంతులం అవ్వాలనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం దీర్ఘాయుష్ను అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన భద్రతలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇవన్నీ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? నిన్ను నన్ను ప్రేమించి మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అయితే మనమే ఆయన మాటను లెక్క చేయటం లేదు, మనం ఆయన మాటలు స్వీకరించటం లేదు. వింటున్నాం కానీ శ్రద్ధగా వినట్లేదు. శ్రద్ధగా విన్నవారికే, శ్రద్ధగా పని చేయవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడంట. క్రీస్తును కలిగి ఉండుటే ఐశ్వర్యానికి గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆట్టి ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. మన ఆత్మ అప్పుడు వర్ధిల్లుతుంది, దేవుని కలిగి ఉన్నప్పుడు వర్ధిల్లుతుంది. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లడం ప్రారంభిస్తావో నువ్వు అన్ని విషయాలలో కూడా దీవెనను నువ్వు చూడగలుగుతావు. చూడడమే కాదు, అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ద్వితీయోపదేశకాండం మరి 28వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము 7 వచనాల వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ దేవుడు రాసిన ప్రతి దీవెన దేవుడు మనకి ఇవ్వాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఇది దీవెనల గంప మొదటి భాగం. 2వ భాగంలో దేవుడు ఇంకా మిగతా వచనాలతో మనతో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి విధానాల్లో మరి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. దీవెనల గంప చూసారా? ఆ యొక్క గంప నిండుతూనే ఉంటుంది, ఇక సమృద్ధితో ఉంటుంది, ఆరోగ్యంతో ఉంటుంది, ఐశ్వర్యంతో ఉంటుంది, సమాధానంతో నింపబడి ఉంటుంది. ఈ దీవెనల గంప నీకు కావాలని ఆశ ఉందా? ఆశ ఉంటే మరి దేవుని వైపు చూడాలి. నువ్వు దేవుని వైపు చూడాలా? దేవుని మాటను శ్రద్ధగా వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో ఒక ఒప్పందం చేసుకోవాలి. అయ్యా, నా బ్రతుకు దినములన్నిటిను నేను నీ మాట విందును, నిన్ను నేను స్వీకరించుదును, నీ మాట గైకొనుదును, నువ్వు చెప్పిన మార్గములలో నేను నడుచుదును అని నీవు దేవునితో ఒక ఒప్పందం చేసుకొని ఆయనకు ఒక మాట ఇచ్చి ఆ విధంగా నువ్వు శ్రద్ధగా నడిచినప్పుడు తప్పకుండా దేవుడు నీ మార్గములలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రియమైన దేవుని బిడ్డ ఆశీర్వదించబడతావు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలం చేస్తాడు దేవుడు. నీతిమంతుడు ఎట్లుంటాడంట? తను చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మంచి ఫలాన్ని చూస్తాడంట. అందుకని అతడు ఎట్లుంటాడు? నీటి కాలువల యోరన నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఆకు వాడక, అంటే వాడిపోయే తత్వం ఉండదు. నీరసము, విచారము, బాధలు, ఇబ్బంది అంటే వచ్చినప్పుడు వాళ్ళు దానిలో కూలిపోరు.
వాళ్ళు నిలబడగలుగుతారు. హల్లెలూయా. రావని కాదు. యోసేపు జీవితాన్ని చూడండి ఎలా జరిగిందో. యోసేపును మరి సొంత అన్నదమ్ములు ఏం చేశారు? అసూయ చేత నీళ్లు లేని బావిలో తోసేశారు. ఆ తోసేసిన చేతులు ఏం చేసాయి? పైకి తీసాయి. అనగా పరిస్థితి మారుస్తున్నాడా లేదా దేవుడు? అనగా తన బిడ్డకు అనుకూలంగా చేస్తున్నాడా లేదా? అనగా ఇక్కడ దేవుడు తన పిల్లలకు, తన మార్గాలను అనుసరించే తన బిడ్డలకు, తన మాటలు శ్రద్ధగా ఆలకించే బిడ్డలకు సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, మరి యోసేపు జీవితంలో నిజంగా చూడండి, చేతులు ఆ అన్నదమ్ములందరూ కూడా ఆ చేతులతో బావిలో నెట్టివేశారు. అలాగనే తర్వాత ఏం ఆలోచింపజేశాడో దేవుడు కదా, అయ్యో మన తమ్ముడే కదా, మనం మేలు చేద్దాం, ఎందుకు వాడు చావాలా అని చెప్పి వాళ్ళకై వాళ్ళే అంటే కనికరాన్ని పుట్టించాడా? దేవుడు గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకవేళ నిన్ను అవమానించేవాళ్ళు, తృణీకరించేవారు నీ చుట్టూ ఉన్నారేమో, కానీ వాళ్ళ చేతనే దేవుడు నిన్ను కనపరుస్తాడు. వాళ్ళ చేతనే మరి పొగిడేలా చేస్తాడు. వాళ్ళే సహాయం చేసేలా దేవుడు నడిపిస్తాడు. ఇది గొప్ప దీవెన. ఇది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది హృదయానికి కదా. నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా ఆ యోసేపు జీవితంలో మరి చూడండి, బానిసగా అమ్మారు. బానిసగా అమ్మితే మరి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అతడు ఒక మంచి అధికారి అయ్యాడు. ప్రధానమంత్రిగా దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దుష్టుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. మరి ఫరో భార్య అతన్ని శోధించింది, కానీ ఆ శోధనలో పడ్డాడా? కిటి తెచ్చుకున్నాడు ఏమైనా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, యవనస్తుడైన యోసేపు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. పాపము నుండి పారిపోతున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవడానికి పాపము నుండి పారిపోతున్నాడు. అలా పారిపోవాలి. అదే శ్రద్ధగా వినడం అంటే, దేవుని మాట శ్రద్ధగా వినడం అంటే ఏంటి తెలుసా? లోకంలో నిన్ను ఆకర్షించేవి, నిన్ను చెడగొట్టేవి, నిన్ను దారి తప్పించేవి, నిన్ను ఆ దేవుని నుంచి దూరం చేసే సంగతులు చాలా ఉన్నాయి లోకంలో. నిన్ను ఆకర్షింపజేసేవి ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటి నుండి నువ్వు పారిపోవాలి. దేవుని సహవాసంలోకి నువ్వు పరిగెత్తి రావాలి. పరిశుద్ధతలోకి రావాలి. ఆయన ఇచ్చిన యథార్థమైన జీవితంలోకి రావాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డ యోసేపు అలాగే చేశాడు కదా. తన యొక్క దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి పాపం నుండి పరిగెత్తి వచ్చేసాడు. అయితే ఏం జరిగింది? మరి చేయని దానికి నేరము మీద మోపారు, నింద వేశారు కదా. ఫరో రాజు ఏం చేశాడమ్మా? జైల్లో వేశాడు. 2 సంవత్సరాలు చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాడు. అయినా ఏమన్నా విచారపడ్డా? కలవరపడ్డా? ఏడ్చాడా? ఏంటి ప్రభువా నా బ్రతికి ఇంతేనా? అన్నదమ్ములు చూస్తే అట్లా చేశారు, నేను అమ్మబడి తిని బానిసనై తిని మళ్ళీ ఏదోలే ప్రభు బాగున్నాను అనుకుంటే మళ్ళీ ఇదేంటి ప్రభువా, మళ్ళీ ఇదొకటి, నేను నీతిగా ఉన్నాను కదయ్యా, పరిశుద్ధంగా ఉన్నాను కదయ్యా, అయినా నాకు ఏంటిది, ఇంత అవమానమా, ఇంత నిందన, అయ్యో అని తల పట్టుకోలేదు యోసేపు కదా. నిబ్బరంగా ఉన్నాడు, నిశ్చింతగా ఉన్నాడు. తెలుసు తనకు తన దేవుడు గొప్పవాడని, తనకు మేలు చేస్తాడని. ఎందుకంటే అనుభవాలు కదా, తను నేర్చుకుంటున్న అనుభవాల ద్వారా గ్రహిస్తూ వచ్చాడు యోసేపు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ చేతులైతే బయటికి మరి జైల్లోకి నెట్టివేయబడ్డాయో అదే చేతులు ఒక దినం ఫరోకు కళ దేవుడు తెప్పించాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. చూడండి, అదే ఫరో రాజు కబురు పంపాడు. అదే ఫరో జైల్లో వేయమన్నాడు. మరి ఇప్పుడు ఆ జైల్లో నుంచి బయటికి తీసుకురండి ఆ హెబ్రీయుని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా దేవుని ఆశీర్వాదం ఇలాంటి ఐశ్వర్యం ఇస్తుంది. అనగా మనుషులు ఎవ్వరు కూడా దీనిని దొంగిలించలేరు. మనుషులు ఎవ్వరు కూడా దీనిని అపహరించలేరు, పట్టేసుకోలేరు, నిన్ను దోచుకోలేరు. ఎందుకు? నువ్వు దేవుని యొక్క చేతి నీడలో భద్రంగా ఉంటావు కాబట్టి. వారు ప్రయత్నిస్తారేమో కానీ ఓడిపోతారు. వారి ప్రయత్నము వారు ఓటమిని చూసేలా చేస్తారు తప్ప ఏ విధంగా నీ పైన వారు జయాన్ని పొందలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఇర్మియా గ్రంథం 1:18 ఆ మాట రాయబడింది. ఏమనింది తెలుసా? నేను నిన్ను విడిపించుటకు తోడుగా ఉండుటను బట్టి వారు నీ పైన విజయము పొందజాలరు. వారు ప్రయత్నం చేస్తారు, వారు నీతో పోరాడుతారు, కానీ జయము నీది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. అది ఆశీర్వాదం అంటే, అది ఐశ్వర్యం అంటే. చూసారా,
దేవుడిచ్చే ఆశీర్వాదం అలాగుంటుంది, దేవుడిచ్చే ఐశ్వర్యము అలాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోసేపు జీవితంలో ఏం జరిగింది? తను చేసిన ప్రతి ప్రయత్నంలో సఫలతను చూస్తూ వచ్చాడు. అనగా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి ఆదికాండంలో ఆ మాటలు రాయబడ్డాయి కదా. ఫరో గుర్తించాడు, తను చేస్తున్న ప్రయత్నంలో అతను వర్ధిల్లడాన్ని గమనించాడు. అతనికి దేవుడు తోడై ఉన్నాడని ఫరో ఒక అన్యుడు గుర్తించాడు. ఇతనికి దేవుడు తోడుగా ఉండుటను బట్టి ఆ ఫరోను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అంటే నువ్వు దీవించబడమే కాదు, నిన్ను బట్టి అనేకులకు నువ్వు ఎక్కడ అడుగు పెడతావు అక్కడ దీవెన కలుగుతుంది. అది దీవెన అంటే. దీవెనల గంప అంటే నువ్వు మోసుకొని వెళ్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే, ఎక్కడ అడుగు పెడితే అది దీవెనగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావని 28:6 వచనంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే చూడండి, నిన్ను మరి నీ యొక్క అభివృద్ధిని నాశనం చేయాలని, నీకున్న మంచి పేరుని చెడగొట్టాలని, నీకున్న ఆరోగ్యాన్ని చెల్లాచెదరు చేయాలని మరి ప్రయత్నం చేస్తున్న శత్రువు యొక్క కుతంత్రాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క దారిలో వచ్చి శత్రువు 7 దారులు పరిగెత్తుతాడంట. చూసారా? 7వ వచనంలో అది రాయబడింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది కదా. నీ శత్రువులు ఒక్క దారిలో వచ్చి 7 దారులలో వెళ్ళుట 7 దారుల్లో వెళ్ళుట అనగా పారిపోవుట నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి ఇట్టి గొప్ప దీవెన మనం అనుభవించాలి. ఇది దీవెనల గంప. ఈ దీవెన సమృద్ధిగా మనం అనుభవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను ఆశీర్వదించబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఈ దీవెన కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. మరి చూడండి, యోసేపును దేవుడు దీవించుటను బట్టి ఫరో ఏం చేస్తున్నాడు? ఇదిగో సింహాసనం మాత్రమే నీది నాది వేరుగా ఉంటుంది, కానీ అధికారము నీదే అంటున్నాడు. నువ్వే ఏలుబడి చేయి అంటున్నాడు. నేను ఊరికే ఉంటాను, మొత్తం నీదే ఆధిపత్యం అంటున్నాడు. అతన్ని సన్మానించాడు, అతన్ని ఊరేగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెన ఏంటనుకుంటున్నారు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఇచ్చిందా లేదా? యోసేపు జీవితం ఘనముగా ఉందా లేదా? అందుకని ద్వితీయోపదేశకాండంలో 26వ అధ్యాయంలో రాయబడింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనంట ఘనత, కీర్తి, పేరు దయచేస్తాడంట. ఇవన్నీ మనం సంపాదించుకునేటివి కాదు, మన వల్ల వచ్చేటివి కాదు, మన కష్టం వల్ల వీటిని ఎప్పటికీ సాధించలేమని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అక్క లోకంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, బహుశ్రేష్ఠులు ఉన్నారు అని చెప్పొచ్చు మీరు. వాళ్ళకు మనకు తేడా ఏముందక్క అంటే, అవును తేడా ఉంది ఖచ్చితంగా. ఏంటంటే మనము క్రీస్తుని కలిగి ఉన్నాము. క్రీస్తుని కలిగి ఉన్నవాడు ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతులకు అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతులు క్రీస్తుని కలిగిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐశ్వర్యము, ఈ ఆశీర్వాదం నశించిపోయేది కాదు. ఇది శాశ్వతమైనది, ఇది చిరకాలం ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి ఆశీర్వాదము, దీవెనల గంప నువ్వు మోయాలి. నీ కుటుంబంలో తరతరాలకు నువ్వు మోస్తూ వెళ్ళాలి, తీసుకొని వెళ్ళాలి. 1000 తరముల వరకు దేవుడు కృప చూపిస్తున్నాడు కదా. అలాగనే నీవు కూడా నీ యొక్క తరాలకు ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఏం చేయాలి? అందరికీ చెందేలా నువ్వు మొదట నడవాలి. నీ ఇంటిలో ఒక యజమానురాలిగా నీవు నడిచినప్పుడు నీ పిల్లలు నడుస్తారు, నీ పిల్లలు వారి పిల్లలు నడుస్తారు, వారి పిల్లలు అలాగున దేవుని కార్యాలు ఆసక్తితో వారు వెంబడిస్తారు. శ్రద్ధగా ఆయన మాట వింటారు. వినడమే కాకుండా ఆయన చెప్పిన మార్గములలో వారు నడుచుటను బట్టి ఈ దీవెనలన్నీ వారికి సంప్రాప్తమవుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉంది ఆత్మీయ జీవితం? ఎలా సాగుతుంది? ఊరికే దీవెన 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 అంటున్నావా? దేవుడు చెప్పే మార్గాలు పాటించకుండా, ఆయన చెప్పిన మాటలకు శ్రద్ధగా ఆలకించకుండా నీవు దీవెన కావాలంటే ఎట్లుంటుంది చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఇస్తాడు దీవెన. ఆ దీవెన నీకు స్థిరంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలు నీవు వినాలి, ఆసక్తితో వినాలి, శ్రద్ధగా దేవుని మాటలు వెంబడించాలి, ఆయన మార్గాలలో నడవాలి. అందుకని ఎప్పుడైతే నువ్వు ఆయన మార్గాలలో నడుస్తావో నీవు చేసే ప్రతి ప్రయత్నంలో సఫలతను చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చినట్టు గొప్ప దీవెన మన కుటుంబాలలో ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. మరి అలాగన నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినడానికి ఇష్టపడుతున్నావా? మరి ఆయన మార్గాలలో నడవడానికి ఆసక్తికరంగా ముందుకు వస్తూ ఉన్నావా? అట్లయితే ఈ దీవెన నీ సొంతం, ఈ దీవెన నీకు ప్రాప్తిస్తుంది. నీకే కాదు, నీ తరతరాలకు ఇది సంప్రాప్తమవుతుంది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి మనం 7 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. దీవెనల గంప. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా అద్భుతం కదా! ఈ దీవెనల గంప ఎలాగుంటుందో తెలుసా? కొరత లేని దీవెన. నువ్వు ఖర్చు పెట్టే కొద్ది, వాడే కొలది వృద్ధి అవుతా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ఏంటి, ఏదైనా వాడుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది కదా, అయిపోతూ ఉంటుంది. అది మనం చూస్తూ ఉంటాం కిచెన్లో కదా, ఏ డబ్బాలైన సరుకులు మనం తెచ్చిపెట్టుకుంటాం కదా, వాడుతూ ఉంటే అయిపోతాయి, మళ్ళీ తెచ్చుకోవాలా కదా కదా ప్రియమైన దేవుని బిడ్డ. కానీ దేవుడిచ్చే దీవెన అలా ఉండదు. నువ్వు ఖర్చు పెట్టే కొలది ఊరుతూ ఉంటుంది. ఎట్లా? సారెపతు విధవరాలు యొక్క దీవెన మీరు చూశారు కదా, విన్నారు కదా. మరి ఆమె ఏలియాకు ఎప్పుడైతే విధేయత కలిగి మొదటి అప్పము చేసిందో, ఆ తొట్టిలో పిండి వృద్ధి అవుతూనే వచ్చింది. ఆ యొక్క సీసల బుడ్డిలో, ఆ బుడ్డిలో నూనె వృద్ధి అవుతూనే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దీవెన నీకు కావాలా? అయితే ఆయన మాట శ్రద్ధగా వినడానికి ఇష్టపడు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమె సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన మాట శ్రద్ధగా విను. ఆయన మార్గాలలో నడవటానికి సంపూర్ణంగా నీవు అర్పించుకో, సమర్పణ చేసుకో. అప్పుడు నువ్వు ఆయనను వెంబడించినప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం దొరుకుతుంది, గొప్ప ఐశ్వర్యము దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రము దేవా, గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడమైన దేవా, అయ్యా మా జీవితంలో నీ దీవెన ఎంత శ్రేష్టమైనదో మీరు బోధిస్తూ వచ్చారయ్యా. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఈ దీవెనల గంపకు మితి లేదయ్యా, మితి లేదయ్యా. నీ ఆశీర్వాదము తండ్రి మాకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉండగా తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మీరు మాట్లాడుతూ మాకు బోధించిన ప్రతి విషయాన్ని బట్టి కూడా అయ్యా నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామా తండ్రి. స్తోత్రములు దేవా. నాయన, ఎవరైతే బిడ్డలు వాక్యాన్ని వింటూ ఉన్నారో తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో బిడ్డలను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఇంటిలో ఈ దీవెన గంప ఉండాలి ప్రభా. నీ మాటను శ్రద్ధగా ఆలకించాలి, నీ మార్గాలలో ఆసక్తికరంగా వారు నడవాలి, నీకు విధేయులు అవ్వాలి ప్రభా. నీ మాటకు లోబడి వారికి ముందుకు నడిచేలా వారికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సత్యాన్ని తెలుసుకొని అయ్యా ఈ వాక్య ప్రకారంగా నడవడానికి మీరే కృపనిచ్చి నడిపించమని, పరిశుద్ధాత్మదేవ మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయినా విన్న మాటలన్నీ కూడా హృదయ అంతరంగంలో అయ్యా స్థిరముగా నాటమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా, విన్న ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా అయ్యా మేమందరం ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ.